ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలండి. దేవుడు మరొక దినాన్ని అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. మరి యొక్క సమయంలో మనము మత్తయి సువార్త సుప్రియ అక్క మ్యూట్ చేసుకోండి అక్క. ఓకే. నాగమణి ఆంటీ మీది కూడా అన్మ్యూట్ లో ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ. మనము మత్తయి సువార్త 21వ అధ్యాయము 42వ వచనం నుంచి చదువుదాము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 42వ వచనము 43, 44. మరియు యేసు వారిని చూచి, ఇల్లు కట్టు వారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభువు వలననే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో ఎన్నడూ చదవలేదా? కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడినని మీతో చెప్పుచున్నాను. మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును, కానీ అది ఎవని మీద పడునో వానిని నలిచేయును అనేను. అలాగే యెషయా గ్రంథము 8వ అధ్యాయము 14వ వచనం కూడా మనము చూద్దాం. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 14వ వచనము. అయితే ఆయన ఇశ్రాయేలు యొక్క 2 కుటుంబములకు తగులు రాయిగాను అభ్యంతరం కలిగించు బండగాను ఉండును. యెరూషలేము నివాసులకు బోనుగాను చిక్కువలగాను ఉండును. అనేకులు వాటికి తగిలి త్రొట్టిల్లుచు పడి కాళ్ళు చేతులు విరిగి చిక్కుబడి పట్టబడుదురు. ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగింపుము. ఇక్కడ మనము చూసిన 2 వాక్యాలు దేవుడు ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ పాజిటివ్ అనేది కనిపించట్లేదు, కానీ మనకి ఇక్కడ ఒక గద్దింపు అనేది, ఒక హెచ్చరిక అనేది మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. డైరెక్ట్ గా మనకు చూస్తే ఇక్కడ ఒక హెచ్చరిక అనేది మనకు కనిపిస్తా ఉంది. కానీ మనము దాంట్లోనే పాజిటివ్ గా మనం ఆలోచన చేయగలిగితే కనుక ఇక్కడ ఫెయిత్ కాల్ అనేది కనిపిస్తా ఉంటుంది. విశ్వాసపు పిలుపు మనకు కనిపిస్తా ఉంటుంది. మనము కామన్ గా నెగిటివ్ గా చూడడమే మనకు ఎక్కువ అలవాటు కాబట్టి మనకి ఇక్కడ హెచ్చరిక మాత్రమే కనిపిస్తా ఉంది. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఈ వచనాలు మనతో ఏమని మాట్లాడుతా ఉన్నాయంటే విశ్వాసపు పిలుపునిస్తా ఉన్నాయి. ఇక్కడ బండ మనకు తెలుసు, ఆ రాతి ఎవరో మనకు తెలుసు, ఆ నిషేధించబడిన మూలరాయి మనకు తెలుసు. అయితే ఇక్కడ 44వ వచనము మత్తయి సువార్త 21 చూసినట్లయితే, ఈ రాతి మీద పడువాడుతున్నట్లయిపోవును, కానీ అది ఎవరి మీద పడినో వాడిని నిలిచేయును. అలాగే యెషయా గ్రంథంలో మనం చదువుకున్నట్లు ఆ రాయి అయితే ఆయన ఇశ్రాయేలు యొక్క 2 కుటుంబములకు తగులు రాయిగాను అభ్యంతరము కలిగించు బండగాను ఉండును. అనేకులు యెరూషలేము నివాసులకు బోనుగాను చిక్కువలగాను ఉండును. అనేకులు వాటికి తగిలి త్రొట్టిల్లుచు పడి కాళ్ళు చేతులు విరిగి చిక్కుబడి పట్టుబడుదురు. ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగింపుము. అలానే మరి సేమ్ ఇదే వాక్యము మనము మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనాన్ని మనము చూసుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము
18వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే పేతురుతో దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు. పేతురుతో ఒక మాట చెప్తా ఉన్నాడు. మనకు ముందున్న ఇక్కడ ఏం జరిగిందనేది మనకు అందరికీ బాగా పరిచయమైన వచనాలే. అవసరమైతే మాట్లాడుకుందాం. మరి ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే మనం 18వ వచనంలో పైన అందరికి అంటే క్రీస్తు ఎవరు అనే మాట గురించి వస్తా ఉన్నప్పుడు యేసు ప్రభు పేతురుని అడుగుతా ఉన్నాడు. శిష్యులను అడిగాడు, పేతురుని అడుగుతా ఉన్నాడు. అయితే మరి పేతురు అడిగినప్పుడు దానికి సమాధానంగా దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు పేతురుకు. సరే, మనం అది అర్థం అవడం కోసము మనం కొంచెం ముందు నుంచి చదువుకుందాము. 13వ వచనం నుంచి 16వ అధ్యాయము మత్తయి సువార్త 16వ అధ్యాయం 13 నుంచి చదువుకుందాము. యేసు ఫిలిప్పుదైన కైసరయ్య ప్రాంతంలోకి వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిసమిచ్చు యోహాను అని, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనుచున్నారని. అందుకు ఆయన, మరి మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అంటే వాళ్ళలో ఉన్న విశ్వాసాన్ని, ఇప్పుడు దాకా వాళ్ళు నన్ను ఏమని విశ్వసిస్తా ఉన్నారు దేవుడికి తెలుసు, కానీ వారి నుంచి దాన్ని త్రవ్వడం కొరకు ఆ విశ్వాసాన్ని ఇంకొంచెం బలపరచు నిమిత్తము దేవుడు, అలాగే దానిలో ఉన్న సారాంశాన్ని తెలియపరచు నిమిత్తము దేవుడు వాళ్ళని అడుగుతా ఉన్నాడు. అయితే మీరేమనుకుంటున్నారు? అందుకు సీమోను పేతురు ఏమని చెప్తా ఉన్నాడంటే, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. సీమోను ఏం చెప్తా ఉన్నాడంటే, నీవు సజీవుడైన దేవుని కుమారుడవైన క్రీస్తు. అందుకు యేసు, సియోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు పరిచనే కానీ నరుడు నీకు బయలుపరచలేదు. వెన్న దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వేదైతే చెప్తా ఉన్నావో అది దేవుడు నీకు బయలుపరిచాడు, పరలోకమందున్న తండ్రి నీకు బయలుపరిచాడు. అది మనుషులు చెప్పుకోవడం వల్ల, వాళ్ళు చెప్పుకున్నది వినడం వల్ల నీకు ఆ విశ్వాసము రాలేదు. అది పరలోకమందున్నటువంటి తండ్రి ద్వారా నీకు బయలుపరచబడింది అన్న యొక్క విషయాన్ని దేవుడు మరి పేతురుకు చెప్తా ఉన్నాడు. అలాగే మరి కంటిన్యూ చేస్తూ, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. అలాగే పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. నీవు భూలోకమందు దేనిని బంధించుతావో అది పరలోకమందును బంధింపబడును, ఈ లోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందు, ఈ భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని ఆయనతో చెప్పాను. అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవరితో చెప్పవదని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించాను. ఇక్కడ విచిత్రంగా ఉంది, దేవుడు తనెవరో తానే అడిగి మరి వాళ్ళకు వాళ్ళ విశ్వాసాన్ని గెలికి మరి పెంచుతా ఉన్నాడు. అలాగే మళ్ళీ చెప్తా ఉన్నాడు, ఎవరికి ఈ విషయాన్ని చెప్పొద్దు. దేవుడు ఎవరికి ఏది బయలుపరచదలుచుకున్నాడో వారికే బయలుపరుస్తాడు. మిగతా వారికి సమయము వచ్చినప్పుడు బయలుపరుస్తాడు. అది ఆయన సార్వభౌమాధికారానికి సంబంధించిన విషయం. ఇక్కడ మరి ఆయన శిష్యుల యొక్క విశ్వాసాన్ని బయటకు తీసి మరి వారి ద్వారానే దాన్ని ఇంకా బలపరుచుకోవడానికి దేవుడు ఇక్కడ ఒక మరి విషయాలు కొన్ని అడిగినట్లు మనం చూస్తా వస్తా ఉన్నాము. కొన్ని క్వశ్చన్స్ అడుగుతా ఉన్నట్టు, కొన్ని కాదు, ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నాడు దేవుడు. మీరైతే నేను ఎవరు అనుకుంటున్నారు? వెంటనే ఆన్సర్ వచ్చేసేసింది. కానీ అది పరలోకమందున్న తండ్రి యొద్ద నుంచి వచ్చినదే. ఆ యొక్క మరి నీ అంతట నీకు అది కలగలేదు, అది పరలోకమందున తండ్రి యొద్ద నుంచి వచ్చింది
అనే మాటను మనం ఇక్కడ చూస్తా వస్తా ఉన్నాం. అలాగే మనము ఆ ఇక్కడ అనేక మంది అనుకుంటారు, అనేక మంది అంటే కొంచెం మిస్అండర్స్టాండ్ చేసుకుంది ఏంటి అంటే, మనము ఇందాకలు చదివిన వాక్యంలో మత్తయి సువార్త, అలాగే యెషయా గ్రంథంలో మనం చూసినట్లు ఆ బండ యేసు ప్రభుగా చూస్తా ఉన్నాం. బండ యేసు ప్రభుగా చూస్తా ఉన్నాం కదా. ఇక్కడికి వచ్చేసరికి బండ పేతురు అని కొంచెం మిస్అండర్స్టాండ్. ఎందుకంటే ఇక్కడ ఉన్న కంటిన్యూషన్ వల్ల వెంటనే వాక్యాలు ఉండడం వల్ల ఇక్కడ ఆ బండ పేతురు అనుకున్నారు. కానీ ఆనుకొనదగిన బండ అయినా కానివ్వండి, లేదా ఆ మూల రాయి అయినటువంటి ఆ బండ క్రీస్తు మాత్రమే. ఇక్కడ మనము ఆయన ఫెయిత్ కాల్ ఇస్తా ఉన్నాం, విశ్వాసపు ఇవ్వడము మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఆయన విశ్వాసాన్ని పెంచడం మనం చూస్తా ఉన్నాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 44వ వచనము, అలాగే అది చూసినట్లయితే దాని యొక్క ముందు మనం అది మరి మొత్తం మనం ఒకసారి చూసినట్లయితే, ఇప్పుడు మొత్తం చదవట్లేదు కానీ 21వ అధ్యాయము మత్తయి సువార్త ముందు నుంచి మనం చూసినట్లయితే దేవుడు ఉపమానాలు చెప్పుకుంటూ వస్తా ఉన్నాడు. ఆ ఉపమానాల యొక్క భావంలో ఈ యొక్క యూదా ఇశ్రాయేలీయుల వారు ఈ యొక్క రాతిని వాళ్ళు విసర్జించారు, నిర్లక్ష్యం చేశారు. ఆ యొక్క రాతిని వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. ఆ రాయి ఎవరు అంటే వారు యూదా ఇశ్రాయేల్ వారి కొరకే ఏర్పాటు చేయబడినటువంటి రాయి, వారి కొరకు ఏర్పాటు చేయనటువంటి బండ. కానీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు నిషేధించారు. వాళ్ళు నిషేధించడం వల్ల వాళ్ళు నిషేధించినప్పటికీ అది మూలరాయి, అది మూలరాయి అయింది. ఆ మూలరాయి అయింది. ఇక్కడ మనకు తెలుసు ఆ రాయి ఎవరనేది, ఇందులో క్లారిటీ ఉంది, ఇంకెక్కడ డౌట్ లేదు. ఆ రాయి మీద మనం ఆనుకున్నట్లయితే, ఆ రాయి మీద మనం ఆనుకున్నప్పుడు, లేదా ఆ బండ మీద మనం ఆనుకున్నప్పుడు, ఆయన ఆనుకున్న వారిని ఆయన ఏమాత్రము త్రోసిపుచ్చి దేవుడు కాదు. ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏంటి అంటే, దేవుడు ఆ యొక్క బండ నిషేధించబడిన వారి మీద పడితే, ఆ నిషేధించిన వారి మీద ఖచ్చితంగా పడుతుంది. ఆల్రెడీ పడింది, మనం తెలుసు. యూదుల యొక్క పరిస్థితి ఏమైందన్న విషయం మనకు తెలుసు. ఇక్కడ మనం అదే పరిస్థితులు మనం చూడొచ్చు. దేవుడు ఏమని మాట్లాడుతా ఉన్నాడంటే, అదే బండ మీద, ఆ బండ ఒకవేళ ఎవరి మీద పడితే వారు తునాతునకలు అయిపోతారు, నలిగా చేయబడతారు, నులిపివేయబడుతుంది. క్రీస్తు అనే బండ మన మీద పడితే మనము నలిపివేయబడతాము. యెషయా గ్రంథంలో కూడా అదే చెప్పబడతా ఉంది. 2 జనాంగాలకు ఆ రాయి తగులుతూ వెళ్తా ఉంది, వారు నాశనం అవుతా ఉన్నారు. కానీ ఇదే బండ పేతురుతో మనం చూసినట్లయితే, పేతురు విషయానికి వచ్చినప్పుడు మరి పేతురుతో దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. ఆ బండ మీద సంఘము కడతాను, ఆ బండ మీద సంఘం కడతాను. ఆ బండ మీద అంటే ఇక్కడ మనము కరెక్ట్ మన వాక్యం చూసినట్లయితే దేవుడు దాని ముందు అడుగుతా ఉన్నాడు, ఎవరని, క్రీస్తు ఎవరైనా అనుకుంటున్నారు మీరు, నేను ఎవరైనా అనుకుంటున్నారు అనే మాటను అడిగి ఆ విశ్వాసాన్ని బయటికి తీస్తూ పేతురుతో అంటున్నాడు, ఆ విశ్వాసము ఆ బండ మీద నా సంఘాన్ని కడతాను. సంఘము కట్టబడేది క్రీస్తు అనే బండ మీద మాత్రమే, కానీ మానవుని యొక్క బండ మీద కాదు. అక్కడ పేతురు అనే పేరుకు అర్థం కూడా రాక్ అని రావడం వల్ల మిస్అండర్స్టాండింగ్ జరిగింది. కానీ ఇక్కడ సంఘము కట్టబడేది క్రీస్తు అనే బండ మీద.
ఈ ఈ 2 వాక్యాలు క్వైట్ ఆపోజిట్‌గా కనిపిస్తా ఉన్నాయి. అక్కడ నిషేధింపబడిన రాయి ఎవరి మీద పడుతుందో వారు చేయబడతారు. నలిగిపోతారు. తునాతునకలవుతారు. అది తగులుతూ వెళ్ళినా కూడా మరి నాశనమైపోతారు. కానీ అదే బండను మనం ఆనుకొనగలిగితే ఆ మూలరాయి, ఆ నిషేధింపబడిన రాయి మూలరాయిగా మనము గ్రహించి ఆనుకొనగలిగితే ఆయనను ఆనుకున్న వారికి ఏదియు కొదువలేదు. చాలా గొప్ప మాట ఇక్కడ చెప్తా ఉన్నాడు. 19వ వచనము మత్తయి సువార్త 18వ అధ్యాయంలో. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను అని పేతురుతో చెప్తా ఉన్నాడు. ఈ బండ మీద సంఘము కట్టుదును. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. మరణము దాని ఎదుట నిలవనేరదు. ఇంత చెప్తా ఉన్నాను. అయితే పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదనని నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. నీ యొక్క విశ్వాసపు బండ, నేనే క్రీస్తుని నమ్ముతున్నావు. ఈ బండ మీద ఆ విశ్వాసము, క్రీస్తునే ఆ విశ్వాసం నువ్వు విశ్వసిస్తున్నావు కదా, ఈ బండ మీద సంఘాన్ని కడతా ఉన్నాను. దాని తాళపు చెవులు మీ వద్దనే ఉన్నాయి. మీకే అప్పగిస్తా ఉన్నాను. దాని యొక్క ఆ తాళపు చెవుల ద్వారా పరలోకానికి చేరే అవకాశం ఉంది. ఆ పరలోకానికి చేరేదానికి ఆ ద్వారపు తాళపు చెవులు నీకే అప్పగిస్తున్నానని దేవుడు పేతురుతో మాట్లాడుతా ఉన్నాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు! పరలోక రాజ్యపు తాళపు చెవులు ఒక మానవునికి ఇచ్చాడు ఆయన. ఎప్పుడు అంటే ఆయన అనుకున్నప్పుడు. పేతురును మనం చూసినట్లయితే అన్ని వేళలా దుడుకుతనం ఉన్నప్పటికీ దేవుడిని ఆనుకుంటూ వెళ్తున్నటువంటి మనిషిగా మనం చూస్తాము. దేవుని ఆనుకునే ఉంటా ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యతనిస్తా ఉన్నాడు దేవుడు. ఈ లోకంలో వేటినైతే బంధిస్తావో పరలోకమందు నేను వాటిని బంధిస్తాను. ఇది ఇంకొక చోట కూడా మనం చూస్తాము. ఇద్దరు మరి సహోదరుల మధ్య ఉన్నటువంటి తగాద విషయంలో కూడా మనము అక్కడ చూస్తాం. అక్కడ కూడా దేవుడు ఇదే మాట చెప్తాడు. మీరు ఏదైతే సమ్మతిస్తారో, దేనైతే ఏకీభవించి దేన్నైతే మీరు బంధిస్తారో అది నేను పరలోక రాజ్యంలో దాన్ని నేను కూడా ఏకీభవిస్తాను. దేన్నైతే మీరు ఏకీభవించరో దాన్ని నేను కూడా ఏకీభవించను మాటను దేవాతి దేవుడు ఒక మనిషికి చెప్తా ఉన్నాడు. ఎప్పుడు అంటే ఆయన మీద ఆనుకున్నప్పుడు మనము పేతురుకు రాసినటువంటి 1వ పత్రిక 2వ అధ్యాయము, దీంతో నేను ముగిస్తాను. 2వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే, అక్కడ యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఎలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యము నగు మూలరాతిని సీయోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రము సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయు అడ్డు బండయు ఆయను.
ఎంత చక్కగా దేవుని వాక్యం మనతో మాట్లాడుతా వస్తా ఉంది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసించుచున్న మనకు ఆయన అమూల్యమైన వాడు. ఆయన అమూల్యమైన వాడు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రము సిగ్గుపడడు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రము సిగ్గుపడడు. ఇందాకలో మనం చెప్పుకున్నట్లు ఇక్కడ ఆ మాట కూడా ఆ బండ క్రీస్తు అనే మాట కూడా ఇక్కడ పేతురే, స్వయాన పేతురే ఇక్కడ మనకు రూఢిపరుస్తా ఉన్నాడు. మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మనము దేవుని మందిరాలము, ఆయన ఆత్మ సంబంధమైన మన మందిరాలము. ఆయన కట్టువాడు ఆయన, ఈ మందిరంలో నివసించువాడు ఆయన, ఈ మందిరంలో నివసించువాడు ఆయన. నిషేధించబడిన ఏ రాయికి కూడా ఆ నిషేధించబడిన ఆ మూల రాయి దేవాతి దేవుడు అన్న విషయం ఇక్కడ మనకు అందరికీ తెలిసిన విషయమే. మరొక మాడు ఆ దేవుడు మనకి ఈ మాటను జ్ఞాపకం చేస్తూ ఏమాత్రము ఎన్నికలైనటువంటి మనుషులము. పేతురు విషయానికి చూస్తే అనేక మార్లు దురుకుతనం చూపించాడు. అనేక మార్లు దురుకుతనం చూపించినప్పటికీ విశ్వాసులతో మొట్టమొదటిగా ఆయనే అడుగుతా ఉన్నాడు. విశ్వాసాన్ని బయటకు తీయడం కొరకు, తీసి బలపరచడం కొరకు నేను ఎవరిని. వారిచ్చిన సమాధానాన్ని బట్టి, దాన్ని బట్టి నీవు గొప్ప అనుకోవడానికి లేదు, కానీ అది నీకేదో నువ్వే అర్థం చేసుకున్నావు అనుకోవడానికి లేదు. కానీ పేతురు, అది నీకు అర్థమైంది అంటే అది నీకు తెలియపరిచింది పరలోకమందున్న దేవుడు. నీ అంతటా అది నీకు తెలియపరచబడలేదు. నువ్వు గొప్ప అనుకోవడానికి లేదు. అది పరలోకమందున్న దేవుడు తెలియపరిచాడు. అది ఆయన తెలియపరచబడితే తప్ప మన ఈ యొక్క మనుషులకు అది అర్థం కాదు. ఆ కృప కూడా దేవుడే ఇస్తా ఉన్నాడు. ఇచ్చి ఎంత మంచి శ్రేష్టమైనటువంటి మాటలు, ఎంత గొప్ప ధన్యత. మన మందిరాలమైతే మీ విశ్వాసం, ఆ విశ్వాసం ఏదైతే విశ్వసిస్తున్నారో నేను క్రీస్తుని, ఈ క్రీస్తు అనే బండ మీద సంఘాన్ని కడతా ఉన్నాను, ఆ సంఘాన్ని తీసుకువెళ్ళడానికి మరలా వస్తాను. సంఘాన్ని తీసుకెళ్ళడానికి మరలా వస్తాను. ఆ సంఘాలు తీసుకెళ్ళడానికి మళ్ళా వస్తాను. సజీవమైన రాళ్లుగా కట్టబడే మందిరాలుగా మనం ఉండాలి. క్రీస్తు అనే బండను ఆనుకుంటూ అలాగే ఇంకొక మాట దేవుడు సెలవిస్తా ఉన్నాడు. మీరు ఏదైతే ఈ లోకంలో బంధిస్తారో దాన్ని పరలోకమందు బంధిస్తాను. ఇక్కడ ఏదైతే విప్పుతారో అది పరలోకమందు విప్పుతానని పేతురుతో మాటిస్తా ఉన్నాడు. మనమే మందిరాలము, మనమే సజీవమైన మందిరాలుగా ఉండవలసిన వారము. మనము దేవాతి దేవుని మీదనే ఆనుకుంటూ, మనకి ఏదైతే అనుగ్రహించబడుతా ఉందో అది మన జ్ఞానం కాదు, అది దేవుని వలననే మనకు అనుగ్రహించబడతా ఉంది. మనది కాదు ఆ జ్ఞానము. ఆయన కృప వలన ప్రేమతో మనకిస్తా ఉన్నాడు, కానీ మన జ్ఞానం కాదది. మనం ఏది మాట్లాడినప్పటికీ, ఏది చేసినప్పటికీ అది కేవలం దేవుని యొద్ద నుంచే వస్తా ఉంది. ఎందుకంటే మనము దేవాతి దేవుని మీద ఆధారపడతా ఉన్నాం. మనము ప్రార్థనలు చేస్తా ఉన్నప్పుడు మన వల్ల ఏది జరగట్లేదు. మన ప్రార్థన దేవుని చేరుకొని ఆయన వింటా ఉన్నాడు కాబట్టి ఆయన పని జరిగిస్తా ఉన్నాడు. మనం ఏది చెయ్యట్లేదు. మనం గొప్ప వాళ్ళం కాదు, కానీ ఈ ప్రార్థన చేయడానికి అవకాశం ఇచ్చిన ఆయన గొప్పవాడు.
ఈ అవకాశం కలిగి ఉన్న మనం ధన్యులము. అంతే తప్ప ప్రార్థన చేస్తున్నా మన వల్ల కార్యం జరుగుతుందని మనం అనుకోవడానికి లేదు. దేవాతి దేవుని మీద ఆనుకున్న ప్రతి ఒక్కరిని ఆయన ఆదరించేవాడుగా ఉంటా ఉన్నాడు. మనము అందరము ఏకీభవించి చేసిన ప్రతి ప్రార్థన కూడా ఆయన అంగీకరించి సఫలము చేసేవాడిగా మనకు కనిపిస్తా ఉన్నాడు. ఎందుకంటే ఆయన మనం ఆనుకుంటా ఉన్నాం కాబట్టి. ఆయన ఆనుకోనకుండా వ్యతిరేకించినప్పుడు లేదా నిషేధిస్తే ఏం జరుగుతుందో కూడా మనకు తెలుసు. ఈ దినాన ఈ యొక్క సమయంలో ఈ యొక్క ప్రార్థనల వల్ల మనకు అనేకమైనటువంటి కార్యాలు మనం చూస్తా ఉన్నాము. అయితే మనదేమి లేదు అందులో, మన గొప్ప ఏమీ లేదు. పేతురుతో అంటా ఉన్నాడు, పేతురు నీవు పేతురువు. మనకు హీబ్రూలో చూసినట్లయితే పేతురు అనే మాటకు చిన్న రాయి అనే అర్థం వస్తుంది. నీవు పేతురువు, అది దేవాతి దేవుడే, పరలోకమందున దేవుడు నీకు అనుగ్రహించాడు. ఆయనే బయలుపరిచాడు. మానవ మాతృలం, మన వల్ల కాదు ఏది. ఆయన సహాయం చేస్తా ఉన్నాడు. ఆయన నడిపించి మనల్ని ముందు చూపిస్తా ఉన్నాడు. ఆయన మనలో ఆయన ప్రతిబింబించాలని ఆయన అనుకుంటా ఉన్నాడు. కానీ మనలను మనం ప్రతిబింబించుకోకూడదు. మనలో క్రీస్తు కనిపించాలి. ఈ ఉదయ కాలమున మనం చేసే ప్రతి ప్రార్థన ప్రతి ఒక్కరము ఏకీభవించి దేవుని మీద ఆధారపడుతూ చేయవలసినటువంటి వారం అవుతా ఉన్నాము. అలాగున చేసినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతా ఉన్నాడు. దాన్ని నేను ఏకీభవిస్తాను. అలాగున మనం అందరం కూడా క్రీస్తు అనే బండ మీద ఆనుకుంటూ ముందుకు కొనసాగే కృపను దేవుడు మనకు అనుగ్రహించాలని అలాగున మరి దేవాతి దేవుని వేడుకుంటున్నాను. అటు కృపను దేవుడు మనకి ఇచ్చి నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. ఆమేన్.